సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ జై భీమ్. ఆగస్టు 20వ తేదీన విజయవాడలో జరగబోవు నారాయణ గురు గారి జయంతి సందర్భంగా విజయవాడలో బీసీ కులగణనపై బీసీ అసెంబ్లీ రౌండ్ టేబుల్ సమావేశం డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ, బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గారి అధ్యక్షతన అన్ని బీసీ కుల సంఘాలు, బీసీ మేధావులు, ప్రజాస్వామికవాదులందరితో కూడా కలిపి ఒక రౌండ్ టేబుల్ సమావేశం బీసీ అసెంబ్లీ పేరుతో నిర్వహించబడతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన అంశంగా బీసీ కులగణన చేయాలి, బీసీ కులాల జనాభా దామాషా ప్రకారం బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి, నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్ కల్పించాలి. అదేవిధంగా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని ఒక డిమాండ్తో దీనన్నిటికీ మూలం ఎక్కడి నుంచి వస్తుందంటే బీసీల కులగణన చేయాలి. బీసీలలో ఏ కులం జనాభా ఎంతుందో తేల్చి బీసీలకు తెలియజేయాలి. ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేటికి కూడా బీసీల కులగణన చేయకుండా దాచిపెడతా ఉన్నాయంటే బీసీలను వాళ్ళు కేవలం ఒక ఓట్ల మిషన్లలాగా ఉపయోగించుకుని, ఓట్ల యంత్రాల్లాగా ఉపయోగించుకుని వాళ్ళు రాజ్యాధికారానికి వచ్చి వాళ్ళు రాజ్యమేత వీళ్ళని అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్వతంత్రం సిద్ధించి ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా నేటికి ఎందుకు 50% పైచిలకు ఉన్నటువంటి బీసీలు కేవలం ఎమ్మెల్యే, ఎంపీలుగా కేవలం 10% మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటికి ఉన్నారు. కానీ 10% కంటే 10% కూడా లేని 3% ఉన్న కమ్మలు కానీ, 5% ఉన్న రెడ్లు కానీ 40 నుంచి 50% వాళ్ళు ఈ రెండు కులాలు మాత్రమే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, అదేవిధంగా ముఖ్యమంత్రులుగా కూడా చలామణి అవుతున్నారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా. కానీ బీసీలు మాత్రం ఎక్కడ కూడా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, రాజకీయాల్లో కానీ వాళ్ళు రాణించలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ రాజకీయ పార్టీలంతా కూడా కేవలం వాళ్ళని ఓట్ల యంత్రాలుగా చూస్తూ ఉన్నారు. దీనికి మూలం బీసీల కుల గణన చేపడితే ఏ కులం ఎంత జనాభా ఉంది, వాళ్ళకి ఎంత శాతం సీట్లు ఇవ్వాలి, వాళ్ళకి ఎంత శాతం రాజకీయాల్లో, ఉద్యోగాల్లో, విద్యలో, రిజర్వేషన్లలో ఎన్ని సీట్లు కేటాయించాలో ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. కాబట్టి ఈ రాజకీయ పార్టీలన్నింటినీ కూడా కేవలం తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ నాటకాలు ఆడుతున్నాయి. కాబట్టి బీసీల కులగణన చేయాలని చెప్పి ఒక డిమాండ్తో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తోంది బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ. అందరూ కూడా ఏదైతే బీసీ మేధావులు, బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలందరూ కూడా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి రావాలి. వాళ్ళు బీసందరూ కూడా మీరందరూ కూడా మీ యొక్క అభిప్రాయాలు తెలియజేసి ఈ యొక్క బీసీ కులగణను ప్రభుత్వానికి చాలా గట్టిగా వినిపించేటట్టు మనం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.